సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ 3వ తారీఖున రాష్ట్రంలో అన్ని సచివాలయాల వద్ద కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సూపర్ 6 పథకాలని తక్షణం అమలు చేయాలనే ఉద్దేశంతో మొత్తం సచివాలయాల వద్ద ఈ రోజున నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం జరపడం జరుగుతుంది. అందులో భాగంగానే అల్లంపారం గ్రామంలో సచివాలయాల వద్ద సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ వినతి పత్రాన్ని ఈ గ్రామ సచివాలయ సెక్రటరీ గారికి సిపిఎం పార్టీ తరఫున విన్నపాన్ని పిటిషన్ సమర్పించడం జరిగింది. సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రైతులకి మరి ఏదైతే రైతులకి 20,000 పెట్టుబడి సాయం అన్నారో అది తక్షణం అమలు చేయాలని, విద్యార్థులకి తక్షణమే ఫీజులకు సంబంధించి తక్షణమే విద్యార్థులకి తల్లికి వందనం అనేది అమలు చేయాలని, గ్యాస్ పథకాన్ని అది అంతంత మాత్రంగా ఉంది, పూర్తిగా అమలు చేసేదాని నుంచి ఆలోచన చేయాలని, అదేవిధంగా మహిళలకి ప్రతి ఒక్క మహిళలకి 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రతి మహిళకి అమలు చేసేదాని గురించి ఆలోచన చేయాలని, అందుచేత మహిళలకు ఉచిత బస్సు యాత్ర బస్సు ప్రయాణాన్ని తక్షణం అమలు చేయాలని, అందుచేత సూపర్ 6 పథకాలన్నీ కూడా తక్షణమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేదాని గురించి కూటమి ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేయాలని, తక్షణం అమలు చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ సమస్యలన్నీ కూడా హామీలు పరిష్కరించాలని, అలాగే ఈ విలేజీలో అల్లంపారం గ్రామంలో స్థానికంగా అనేకమంది సమస్యలు ఉన్నాయి. ఈ రోజున రోడ్డు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, మంచినీళ్ళ పైపులు, మంచినీళ్ళ సమస్యలు కానీ ఇవన్నీ కూడా స్థానికంగా గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం చేయాలని మేము సిపిఎం పార్టీగా ఇక్కడ ఉన్న సిపిఎం పార్టీ శాఖ పరిధిలో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలనే ఆలోచనతో ఈ రోజున ఈ పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని అధికారుల దృష్టికి పిటిషన్ ఇచ్చాం. అధికారులు పై అధికారులకు తెలియపరిచి తక్షణమే సమస్యల పరిష్కారానికి ఆలోచన చేయాలని మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ సమస్యలన్నీ కూడా తక్షణమే పరిష్కారానికి ఆలోచన చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.